ఓకే హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 11 అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా 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 పెద్దనే ఉంది ఎపిసోడ్ రివ్యూ అండి. మనకి ఇంకా లాస్ట్కు దగ్గరకు వచ్చేస్తుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అసలు ఎవరు హౌస్లోకి వస్తారు అనేది మాత్రము ఒక అంచనా లేకుండా ఉన్నది. ఎందుకు అనంటే హేమంత్ కానివ్వండి, మన దీపక్ కానివ్వండి, సో వాళ్ళు కొంచెం డౌన్లో ఉండే కదా, అంటే వాళ్ళు చెయ్యలేరు అని అనుకున్న పనినే వాళ్ళు చేసి చూపించారు. ప్రియా, సో మళ్ళీ ఇంకా గాయత్రి చేయలేరు అనుకున్న పని చేసి చూపించారు. చేస్తారు వీళ్ళు, నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవుతారు. వీళ్ళ మీద కొంచెం హోప్స్ ఉన్న ఆ పర్సన్స్ రాజ్ కుమారి కానివ్వండి, అపూర్వ, సృష్టి ఇట్లాంటి వాళ్ళే అయితే సో కొంచెం తక్కువగా అన్నట్టుగా అనిపించింది. అదేంటి ఏంది ఏం కదా అని అంటే మనం ఇప్పుడు రివ్యూలో చూసేద్దాము. సో మనకి ఫైర్ కార్డుతో జడ్జెస్ ఎంట్రీ అనేది జరుగుతుంది. ఎవరు ఫైర్ కార్డ్ అని అంటే మనకి అమ్మనండి. అమ్మని గెలుచుకున్నటువంటి ఫైర్ కార్డ్ తోటి జడ్జెస్ ఎంట్రీ ఇస్తారు. సో ఇది వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ యూజ్ కార్డ్. ఇది నీకే యూజ్ చేస్తామా లేదనంటే నీకు ఇస్తే నువ్వే యూజ్ చేసుకుంటావా లేకపోతే వేరే వాళ్ళకి యూజ్ చేస్తావా ఏంటి అనేది మేమే చెప్తాము. ప్రస్తుతానికి మాత్రము దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. దీన్ని ఎప్పుడు ఏ విధంగా ఎలా యూజ్ చేయాలనో నా ఇష్టం వచ్చినప్పుడు నేను యూజ్ చేస్తానని చెప్పేసి బిధుమాధవి చెప్తారు. ఈరోజు ఎండ్యూరెన్స్ అంటే తట్టుకునే శక్తి, సో క్వాలిటీ టెస్ట్ అనేది దానికి సంబంధించినటువంటి గేమ్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ట్విస్ట్ ఏంటంటే ఎవరు లీడర్ అవ్వకూడదు అని చెప్పేసి, అంటే లీడర్ అవ్వడానికి ఎవరికి అర్హత లేదు అని చెప్పేసి చెప్పాలి. సో దానికి ఏంటి అని అంటే అందరినీ సర్కిల్ నిల్చోబెడతారు. పైన ఒక బాల్ అనేది పడుతుంది. ఆ బాల్ అనేది బౌన్స్ అయ్యాకే పట్టుకోవాలి. పట్టుకున్నాక ఆ టీంలోంచి అంటే అందరిలోంచి ఎవరైతే టీం లీడర్గా అనర్హులు అని అంతే అనౌన్స్ చేయాలి. సో మళ్ళీ పట్టుకున్న వాళ్ళు పట్టుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే సెకండ్ టైం వాళ్ళు ఫస్ట్ పట్టుకున్న వాళ్ళు ఉంటే మాత్రము వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వవచ్చు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పట్టుకున్నది మిథిలేష్. మిథిలేష్ ఏం చేశాడని అంటే తను రాజ్ కుమారి లీడర్గా అనర్హురాలు అని చెప్పేసి చెప్పాడు. సో అందరూ ఒకేసారి షాక్ అయిపోయారు. ఒక రాజకుమారి అని అంటే తనంటే ఒక రేంజ్ లో అన్నట్టుగా ఉండిపోయింది. అంటే జడ్జెస్ సృష్టిలో కానివ్వండి, ఆ రోజు తను మాట్లాడింది కదా, సో దాని గురించి కంటెస్టెంట్స్ అని అంటే ఇంకా గేమ్స్ లో అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి అన్నది ఏమి ఉండదు. సో తను ఏంటంటే రాజకుమారిని చెప్పేస్తాడు. ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అపూర్వని కూడా సెలెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం బాల్ పట్టుకునే టైంలో వాగికి ఇక్కడ షోల్డర్ దగ్గర దెబ్బ తాకుతుంది. తనకి అంతకన్నా ముందు కొంచెం మీద పెయిన్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి తనని మెడికల్ రూమ్కి తీసుకెళ్తారు. తను వస్తుంది కాకపోతే తను ఆడదన్నమాట, పక్కకు ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీపక్ వచ్చేసి హేమంత్ అండ్ గాయత్రి అనర్హులు అని చెప్తాడు. థర్డ్ కూడా దీపక పట్టుకుంటాడు. కాకపోతే తను వచ్చేసి రామకృష్ణకి ఇస్తాడు బాల్ అనేది. చాలా బాగా అనిపించింది. అందరినీ ఈక్వల్ గా చూస్తేనే అది ఒక స్పోర్టివ్ అనేది కలుగుతుంది వాళ్ళకి. రామకృష్ణ వచ్చేసి రోహిత్ అండ్ చరణ్ వాళ్ళిద్దరు టఫ్ కాంపిటీషన్ అనేది ఇస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని తీసేశాడు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి శాలిని వచ్చేసి రామకృష్ణ అండ్ జాన్సన్ ఇద్దరిని తీసేస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి దీపక్ మళ్ళీ పట్టుకుంటాడు, ప్రియకి ఇస్తాడు. తను వచ్చేసి అమన అండ్ సంథింగ్ ఇంకొకరిని తీసేస్తుంది. ఈ విధంగా అందరూ ఒకరినొకరిని తీసేసుకుంటారు. కాకపోతే రోహిత్ అండ్ చరణ్ తర్వాత ఒక డైరెక్టర్ ఎస్కేఎన్ అనే డైరెక్టర్ వస్తాడు, ప్రొడ్యూసర్ వస్తాడు అనమాట గెస్ట్గా. ఎస్కేఎన్ అనే ప్రొడ్యూసర్ వస్తారు. తను మిగతా వాళ్ళే ఏంటంటే మీరు మీ మూవీలో మాకు ఛాన్స్ ఇస్తారా అంటే ఒక చిన్న స్కిట్ లాగా చేస్తారు అన్నట్టు. అపూర్వ అంటే సృష్టి చేరాను ఒక లవ్ స్కిట్ లాగా చేస్తూ ఉంటారు. సో ఓకే, నేను వెబ్ సిరీస్కి కానీ దేనికైనా కానీ ఇందులో నుంచి సెలెక్ట్ చేసి ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోతారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్ 4 మెంబర్స్ ఉంటారు. బాక్స్ లోపల ఉండి మనకి గ్లాస్లో లిక్విడ్ అనేది ఉంటుంది, పింక్ కలర్ లిక్విడ్ ఉంటుంది. ఎక్కువగా పడిపోకుండా ఎవరిదైతే ఎక్కువగా క్వాంటిటీ ఉంటుందో వాళ్ళు విన్నర్స్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఇందులో వచ్చేసి దీపక్ ఒకడు ఉంటాడు, శాలిని అండ్ ప్రియా
ఇంకొకరు ఎవరో ఉంటారు. సో వాళ్ళు ఏంటి ఆ సృష్టి ఉంటుంది. ఈ ముగ్గురు అమ్మాయిలు ఏంటి అని అంటే మనం కలిసి దీపక్ని అటాక్ చేద్దాము, తర్వాత మనలో కొట్లాడుకుందాం అన్నట్టుగా మాట్లాడుకుంటారు. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ అనేది చేంజ్ చేస్తారు. శాలిని వచ్చేసి సృష్టిది మనం ఏమంటారు కాలుతోటి నెట్టేస్తుంది, అది మొత్తం పడిపోతుంది. దీపక్ దేవి కూడా నెట్టేస్తారు. తర్వాత ఒకరిదొకరు నెట్టేసుకుంటారు. లాస్ట్కి వస్తే శాలిని అండ్ ప్రియా ఇద్దరు ఉంటారు. శాలిని అండ్ ప్రియాకి లీడర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇందులో ఎవరి టీంలోకి వెళ్తారు అని చెప్పేసి అక్కడ ఎల్లో అండ్ బ్లూ గ్లాస్లో కలర్స్ తోటి ఉన్నటువంటి షార్ట్స్ ఇస్తారు, అవి తాగుకుంటూ చెప్పాలన్నట్టు. శాలినికి వచ్చేసి రాజకుమారి, సృష్టి, అపూర్వ, రోహిత్, చరణ్ అండ్ అమన్ వీళ్ళందరూ అని వెళ్తారు. ప్రియకు వచ్చేసి హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్ వీళ్ళు వెళ్తారు అన్నట్టు ప్రియ సైడ్. సో ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే బిందు మాధవి చిన్న ట్విస్ట్ ఇస్తుంది. తన దగ్గర ఫైర్ కార్డు ఉంటుంది కదా, నేను ఇప్పుడు ఫైర్ కార్డ్ని యూజ్ చేస్తాను అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఆ ఫైర్ కార్డ్ క్వాలిటీ ఏంటంటే స్వాప్ చేయడం అన్నట్టు, స్వాప్ చేయాలి. సో అక్కడ లీడర్ వచ్చేసి ప్రియాని స్వాప్ చేయాలి అని చెప్పేసి చెప్తారు. రోహిత్, దీపక్, శాలిని ముగ్గురిలో ఎవరికి వస్తుంది అని చెప్తే శాలినికి ఇస్తుంది. సో శాలిని వచ్చేసి తను ఝాన్సీని లీడర్గా చేస్తుంది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రియా వెళ్ళిపోయి ఝాన్సీ లీడర్గా అవుతుంది. సో ఇదే విధంగా మనకి ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా జరుగుతాయి అందులో. కాకపోతే తను ఏంటి అంటే శాలిని ఏంటి అని అంటే ఝాన్సీ లీడర్ అయితే తన దగ్గర గట్స్ ఉన్నాయా లేదా, విన్ అవుతుందా లేదా, ఏ విధంగా ఆడతారు ఏంటి అనేది చూడాలి అని అనుకున్నాను అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అని అంటే గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక బుట్టకి మనకి తరాజులాగా 4 వైపులా తాళ్ళు కట్టే ఉంచి మధ్యలో ఒకటి ప్లేట్ లాగా ఉంటుంది, 2 స్టిక్కులు ఉంటాయి. దాన్ని పట్టుకొని ఆ బుట్టని ఎంతసేపు ఎల్బో అనేది కిందికి రాకుండా వాళ్ళు చెప్పినంత టైం వరకు మనం పట్టుకొని ఉండాలి. 2 టీంలు శాలిని అండ్ ఝాన్సీ ఇద్దరు ఆడాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళు సంచాలకులు ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బజర్ మోగినప్పుడు ఎవరి టీంలోనైనా కానీ ఆపోజిట్గా సో వాళ్ళు ఆ బుట్టలో వెయిట్ అనేది పెట్టాల్సి ఉంటుంది, అది మన ఇష్టము. అక్కడ వచ్చేసి అందరు బాగానే ఆడతారు. ఫస్ట్ వచ్చేసి ఏమంటారు మనకి సృష్టి, ప్రియాంక, అమ్మని వీళ్ళు ఫస్ట్ అవుట్ అయిపోతారు. తర్వాత ఒక్కొక్కరు ఇంకా బ్యాలెన్స్ ఆగక అవుట్ అయిపోతూనే ఉంటారు. ఛాన్స్ మనకంటే కొంచెం సేపు చూపిస్తారు కానీ అందులో అయితే ఛాన్స్ పట్టుకోవడం ఉంటుంది కదా, మళ్ళీ స్ట్రైట్గా పట్టుకోవడం అన్నమాట. లాస్ట్కి వచ్చేసి దీపక్, హేమంత్ అండ్ చరణ్, రోహిత్ వీళ్ళు 4 ఉంటారు. సో రోహిత్ అండ్ చరణ్ కూడా వెళ్ళిపోతారు. దీపక్ కూడా కొంచెం అంతా అండ్ దీపక్ ఇద్దరు ఉంటారు. వాళ్ళు అవుట్ అయిపోయే లోపు అయితే వీళ్ళైతే పట్టుకునే ఉంటారు. ఝాన్సీ టీం అంటే ఫస్ట్ ప్రియా కదా, సో అక్కడ బ్లూ టీం వచ్చేసి విన్ అయిపోతారు. ఓట్ అప్పీల్ వచ్చేసి ఝాన్సీకి వస్తుంది. నువ్వే తీసుకుంటావా లేదు అని అంటే వేరే వాళ్ళకి ఇస్తావా అని అంటే తను ఎక్కువగా ఎఫర్ట్స్ అనేది హేమంత్ పెట్టాడు. హేమంత్ పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఉంది కదా అని చెప్పేసి తను హేమంత్కి ఛాన్స్ ఇస్తుంది. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి కూడా ఒక్కొక్కరికి ఓట్ అప్పీల్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. సో అది వచ్చేసి శాలిని స్ట్రాటజీ, గ్లాసులలో లిక్విడ్ కింద పడకుండా ఆడడం ఉంటుంది కదా. సో అక్కడ స్ట్రాటజీ బాగా ప్లే చేసింది అని చెప్పేసి తనకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని ఇస్తారు. సో తను కూడా ఓట్ అప్పీల్ చేసుకుంటుంది. ఇంకా ఎల్లో కార్డ్ వచ్చేసి రామకృష్ణకు వస్తుంది. రామకృష్ణ డేంజర్లో ఉన్నట్టు అక్కడ ఆట జరిగిన విధానాన్ని బట్టి ఇస్తారన్నమాట. ఇంకా ఇంకొక చిన్న టాస్క్ ఉంటుంది, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కానీ అంటే ప్రమోషన్ లాగా జీవి మాల ఛాలెంజ్ టాస్క్ ఉంటుంది. చరణ్ అండ్ రాజకుమారికి ఇద్దరికి ఇస్తారు. సో గ్లాసులు ఒకదానిపైన ఒకటి పెడతారు. బాల్స్ని కొడితే ఆ గ్లాసులు అనేది బౌన్స్ అయ్యి ఆ బాల్ అనేది మధ్యలో ఒకటి టేబుల్ లాగా ఉంది. సో దానికి బౌన్స్ అయ్యి ఆ పిరమిడ్ లాగా ఉన్నటువంటి గ్లాసెస్ అనేది స్ట్రైట్గా పెట్టారు. మనకి పిరమిడ్ అంటే 4, 3, 2 అని ఇట్లా కదా, అట్లా పెట్టలేదు. సో ఆ గ్లాసులు పడిపోతే వాళ్ళు విన్నారు. వాళ్ళకు ఒక ఓచర్ అనేది కూడా గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తనతోటి జీవి మాల్ కమింగ్స్ టు హైదరాబాద్ అని అనౌన్స్ చేపిస్తారు. అలాగే 10,000 రూపీస్ కూడా ఓచర్ వస్తుంది. తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడో వెళ్ళడో తెలియదు కానీ
తనకైతే బట్టలు కొనుక్కోవడానికి అయితే 10,000 రూపీస్. ఇప్పుడు వాళ్ళు పెట్టిన దానికైతే ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టుగా ఏదో ఒక వాల్యుబుల్ గిఫ్ట్ అనేది అయితే సంపాదించుకుంటాడు. చరణ్ వచ్చినప్పుడు ఎంత హోప్స్ పెట్టుకున్నారో అంత హోప్స్ తను సాధిస్తాడా లేదా? రాజకుమారి, రోహిత్, చరణ్, శాలిని, అపర్వ, సిస్టే, సో వీళ్ళ దాంట్లో నుంచి మేబీ ఎవరైనా రావచ్చు. అమ్మాయిలు అయితే అందరు చాలా అందంగానే ఉన్నారా అండి, చెప్పలేము. ఇంకా కొంతమంది వైల్డ్ కార్డ్ తోటి కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. అంటే ఆడిషన్స్లో లేని వాళ్ళు కానివ్వండి, ఈ 15 మెంబర్స్లో కానీ 25 మెంబర్స్లో నుండి కానీ సో ఎవరైనా రావచ్చు. అది ఎప్పుడు ఏ విధంగా ఎలా తీసుకుంటారు బయట టాక్ని బట్టి అనేది అది ఎవ్వరు ఎప్పుడు ఏది చెప్పలేరు. సో ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతో మంచి వీడియోస్ తోటి మనం మీట్ అవుదాం. బాయ్.